సో నెక్స్ట్ అక్షర్ ఖాన్ని స్క్రీన్ మీద ఎలా చూడబోతున్నాం? మీకేమైనా అంటే మధ్యలో కొన్ని మూవీస్ కూడా చేస్తుంది అక్షర్ ఖాన్ అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా బయటకు వచ్చాయి, కొన్ని ఇంటర్వ్యూలు కూడా తను చెప్పింది. సో దాని గురించి మీకు ఏమైనా తెలుసా? యాక్చువల్గా మూవీస్ తను ఎన్ని సైన్ చేసింది అయితే నాకు తెలియదు. ఎందుకంటే నేను డీ చేసేటప్పుడు లాస్ట్ ఇంకా మేము ఎలిమినేట్ అయ్యే ఒక ఒక షెడ్యూల్ సంథింగ్ ఆ టైం ముందర నాకు ఒక ఇంటిమేషన్ అయితే ఇచ్చారు, ఒక మూవీ ఛాన్స్ వచ్చింది. అది ఎలా అంటే నేను ప్రాక్టీస్ చేసే హాల్లోనే ఆ హీరో వచ్చి తను డ్యాన్స్ నేర్చుకునేటోడు. సో అప్పుడు ఏంటంటే స్టేయింగ్ నేను అక్సా వాళ్ళకి అక్కడే ఇచ్చేటోని స్టూడియోలోని. సో ఎలా ఎందుకంటే తను ప్రాక్టీస్ చేసిన వెంటనే కొంచెం, ఎందుకంటే స్టార్టింగ్లో అక్సా మీరు అబ్జర్వ్ చేస్తే ఎనర్జీ అంత లేదు, ఎందుకంటే రంజాన్ ఫాస్టింగ్ కూడా చేసింది అమ్మాయి. సో ఆ అమ్మాయికి ఎనర్జీ లేదు. అప్పుడు నేను ఏంటంటే అక్కడ ప్రాక్టీస్ చేసి వెంటనే ఇక్కడ రెస్ట్ తీసుకునేటట్టు. వాళ్ళు అప్పుడు కూడా చాలా డౌన్ టు ఎర్త్ ఉన్నారు. ఎలా అంటే మాస్టర్ మేమంటే లేదు మాస్టర్ మేము ఇక్కడే ఉంటాము అని వాళ్ళు కూడా మనకి సహకరించారు. సో అలాంటి టైంలో ఏంటంటే నా షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఒక 1-2 డేస్ నేను కూడా రెస్ట్ తీసుకుంటాను కదా. సో ఆ టైంలో ఇంకా వాళ్ళు వీళ్ళ కాంటాక్ట్ అయిపోయి మూవీ ఛాన్స్ ఇస్తాం అది ఇదని. సో సరే నాకు తెలియదు అది మొత్తం. ఆల్ ఆఫ్ సడన్గా నాకు ఒకరోజు కాల్ చేసి మాకు ఇలా మూవీ మీటింగ్ ఉంది మీరు రావాలి అని అన్నారు. ఓకే, నేనన్నా నాకు తెలియదు కదా అదంటే ఆల్రెడీ మేము మాట్లాడేసాము, వాళ్ళు స్టోరీ లీజనింగ్ మొత్తం అయిపోయింది అనమాట. నేను అన్నాను యాక్చువల్గా మనం అగ్రిమెంట్ చేస్తున్నాం అది డి అయ్యే వరకు మనం ఏమీ చేయడానికి ఉండదు, ఒకవేళ అలా చేస్తే ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి అన్నా. లేదంటే లేదు సరే అని చెప్పేసి అప్పటికి వీళ్ళు కొంచెం ప్లీజ్ సార్ చేద్దాం సార్ అంటే ఓకే మనం ఇప్పుడు వాళ్ళకి వచ్చిన ఛాన్స్ మనం తొందరపడి చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను కూడా వెళ్ళాను మీటింగ్కి, కూర్చున్నాను. వాళ్ళు నాకు వాళ్ళ తాత ఏమన్నారు, స్టోరీ చెప్తారు వినండి, మీరు ఓకే అనుకుంటే చేద్దాము లేకపోతే లేదన్నారు. కట్ చేసి చూస్తే నాకు అక్కడ ఆ కన్వర్జేషన్ ఏం నడవాల. డేట్స్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అడిగారు డైరెక్ట్గా. స్టోరీ ఏమని చెప్పలే, డైరెక్ట్ అక్సా డేట్స్ అడిగారు. అక్సా డేట్స్ అడిగారు. నేను అన్నా అక్సా డేట్స్ అడగడానికి నేనేమన్నా తన మేనేజర్నా లేకపోతే కోఆర్డినేటర్నా? నాకు వాళ్ళు పిలిచింది ఇలా స్టోరీ చెప్తా అన్నారు, వింటా అన్నారు. కానీ నువ్వు ఇప్పుడు స్టోరీ వింటాను అదేం లేదు, సరే డేట్స్ అడుగుతున్నారు కదా, ప్రస్తుతానికి అయితే మాకు షెడ్యూల్ ఉంది, ఇప్పుడైతే ఇవ్వడం జరగదు, కావాలంటే ఒక టైం ఉంది ఆ టైం తర్వాత మీరు చేసుకోవాలంటే చేసేసుకోండి అని చెప్పి అంటే క్లియర్గా చెప్పాను. ఎందుకంటే మాకు జూలై వరకు అగ్రిమెంట్ ఉంది, అగ్రిమెంట్ మధ్యలో నుండి మనం చేయలేము. జూలై తర్వాత మీరు చేసేసుకోండి కావాలంటే, నాకైతే ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే ఆ అమ్మాయి లైఫ్ని ఆపడానికి మనం కరెక్ట్ కాదు అది. సో అమ్మాయికి ఛాన్స్ వచ్చింది చేసుకోండి, కానీ జూలై వరకు నేనైతే పంపించలేను, ఎందుకంటే మేము అగ్రిమెంట్ చేసుకున్నాం ఆ షో కోసం మధ్యలో మేము పంపించలేము కదా, ఎందుకంటే తనకు కూడా ఇబ్బంది అయిపోయింది తర్వాత అనవసరంగా. సో వాళ్ళు ఓకే అదన్నారు. వాళ్ళు ఆ తర్వాత అన్నారు మధ్యలో ఏమైంది తెలియదు, ఇంకా వీళ్ళు కూడా నాకు కాంటాక్ట్లో రాలేదు, వీళ్ళు కూడా రాలేదు. నేనేమనుకున్నా ఓకే అనుకున్నా, కానీ కట్ చేసి చూస్తే ఈ మధ్య నాకు కొంచెం అప్డేట్ వచ్చింది, ఆ మూవీ స్టార్ట్ అయింది. సో వాళ్ళు కొంచెం మనకు గౌరవం ఇచ్చి డైరెక్టర్ వాళ్ళు మూవీ తర్వాత స్టార్ట్ చేసుకున్నారు. అది నాకు తెలిసిన అది ఒక్క మూవీ తను చేస్తుంది, ఇంకే మూవీస్ అయితే చేయట్లేదు నాకు తెలిసినంతవరకు. ఓకే, ఒక మూవీ అయితే చేస్తుంది ప్రజెంట్. సూపర్. సో నెక్స్ట్ స్క్రీన్ పైన హీరోయిన్గా చూడబోతున్నాం అయితే. సో దానికి ముఖ్య కారకులు మీరే. అయ్యో అది అంతే కదా, అంటే ఈరోజు తనకి ఒక మూవీ అవకాశం వచ్చిందంటే దానికి ముఖ్య కారకులు మీరే. అంటే మనం ఏంటంటే ఒక చూసాం అమ్మాయిలో లైక్ ఎక్స్ప్రెషన్స్ వైజ్ కానీ ఏదైనా చాలా బాగుందని చెప్పేసి ఎంకరేజ్ చేద్దాం అనిపించింది. ఎందుకంటే నేను కూడా ఒక స్ట్రగ్లింగ్ పీరియడ్ నుండి బయటకు వచ్చినండి, ఇబ్బంది ఎలా ఉంటుందని నాకు తెలుసు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేది. సో తను కూడా ఒక పేదింటి అమ్మాయి, మనం కూడా ఒక అమ్మాయికి లైఫ్ ఇచ్చినట్టయింది, తను కూడా హ్యాపీగా తన లైఫ్ని లీడ్ చేసి తనకి ఇష్టమైన త్రూ అని చెప్పేసి అలా ఎంకరేజ్ చేశాము. ఇప్పుడు సక్సీడ్ అయింది త్రూ, ఇంకా ఆ సక్సెస్ని అలానే కంటిన్యూ చేసుకుంటే ఇంకా హ్యాపీ. ఓకే, సో మరి నెక్స్ట్ సీజన్ డి జోడీలో మరి ఎందుకు లేరు మీరు ఏంటి? ఎందుకంటే జనరల్గా డి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు శేఖర్ మాస్టర్ తీసుకోండి, సత్య మాస్టర్ తీసుకోండి, రఘు మాస్టర్ తీసుకోండి, D1 D2 ఇలా చేసుకుంటూ వచ్చారు. సో అలాంటిది మీరు ఒక D10తోనే ఆపేసారు, ఎందుకు ఏంటి? లైక్ ఆపేయడం అనేది కాదండి, ఏం జరిగిందంటే ఈ మేము డి సీజన్ అయిపోయిన తర్వాత కొంచెం మళ్ళీ నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పటికి అంటే మేము ఎలిమినేట్ అయ్యాం. ఒకవేళ నేను ఫినాలేలో అయిపోయిన తర్వాత అలా అనుకుంటే మాకు ఛాన్స్ ఉండేది. అయితే నాదేమైనా మధ్యలో ఎలిమినేట్ అయిపోవడం వల్ల నాకు కొంచెం గ్యాప్ వచ్చింది. సో అదే టైంలో నాకు వేరే రియాలిటీ షో నుండి కాల్ వచ్చింది.
సో ఆ టైం వరకు చేసుకుందామని చెప్పి నేను ఆల్రెడీ పర్మిషన్ తీసుకొని నేను చేశాను. నాకు మల్లెమాల త్రూ అయినా కానీ నితిన్ అన్న, భరత్ అన్న, డైరెక్షన్ టీమ్ మనకి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు కంప్లీట్ మాకు సపోర్ట్ ఇస్తూనే వచ్చారు. అప్పుడు కూడా చేసుకోజాలి, మాకేం ప్రాబ్లం లేదు అన్నారు. నేను వెళ్ళాను, చేసుకున్నాను. మళ్ళీ కరెక్ట్ డీ ఆడిషన్ టైమ్స్ వచ్చేసాయి. ఓకే అనే టైంలో నాకు ఒక జోడీ కూడా నేను సెలెక్ట్ చేసుకున్నాను. కానీ లాస్ట్ మినిట్లో నాకు అంటే వీళ్ళని తీసుకొని నేను ట్రావెల్ చేయగలుగుతాను, బెస్ట్ ఇవ్వగలుగుతాను అనేది కాన్ఫిడెన్స్ నాకు తగ్గింది. ఎందుకంటే లైక్ అబ్బాయి నాకు బాగా చేసేవాడు దొరికాడు, కానీ అమ్మాయి నాకు, ఎందుకంటే ఒకసారి నేను అమ్మాయితో లాస్ట్ సీజన్ చేపించాను, ఆ అమ్మాయిని ఎలా ఉన్న అమ్మాయిని ఎలా చూపించాను అనేది తెలుసు అందరికి. ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్ పక్కా పెట్టుకుంటారు. ఇప్పుడు రాజమౌళి గారు ఛత్రపతి తీసిన తర్వాత నెక్స్ట్ మూవీ ప్రభాస్ తీసిన అంటే దాన్ని మించి ఉండాలి కానీ దాని తక్కువ ఉండకూడదు కదా. సో అలాంటి టైంలో నాకు కూడా ఏంటంటే అక్షరతో మంచి ప్రూవ్ చేసుకున్నాము, ఇప్పుడు వచ్చే అమ్మాయి కూడా అక్షర కన్నా ఇంకా బాగా చేసే అమ్మాయి కావాలి ఆబ్వియస్లీ. నాకు ఎందుకో అక్కడ డౌట్ కొట్టింది. సో అప్పుడు నేను ఇన్ఫార్మ్ చేశాను, సార్ సారీ, నాకు ఇప్పుడు ఉన్న కండిషన్ ఈ అమ్మాయితో నేను అంత ఇది చేయలేను అంటే వాళ్ళు కూడా ఓకే సార్, ఎందుకంటే వాళ్ళు చెప్పాను కదా ఎప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. సో ఇప్పుడు కూడా అలానే ఓకే సార్, మీకు ఇబ్బంది అయితే వద్దు అని చెప్పేసి అన్నారు. సో అలా ప్రస్తుతానికి అది ఆగింది. ఏమో తెలియదు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏమైనా ఎంట్రీ ఉంటే షూర్గా చేస్తాను. ఓకే, మీరే క్వశ్చన్ కూడా మీరే ఇంకో క్వశ్చన్ నాకు అందించారు కాబట్టి, సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ మరి అన్న ఛాన్స్ ఉందా, వెళ్తారా? పక్కా, అంటే దీన్ని వదులుకునేంత పిక్చర్ అయితే కాదు, అంటే దానికైనా రెడీ అవుతున్నారా? దాని మీద అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటే మాత్రం పక్కా, ఒకవేళ ఛాన్స్ దొరికితే పక్కా మేము చేస్తాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ఆబ్వియస్లీ ఉంటుంది, పక్కా ఏదో టైంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఉంటుంది. ఎందుకంటే అన్ని సీజన్ నుంచి అది వైల్డ్ కార్డ్ ఎంట్రీ కామన్గా వస్తుంది. సో ఎందుకంటే సో పక్కా అయితే మీరు వచ్చే ఛాన్స్ ఉంది మళ్ళీ. మేము వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మాకు కూడా ఎంట్రీ జరిగితే ఇంకా పక్కా చేస్తాం. సూపర్. ఓకే, సో పోయినసారి ఉన్నంత హైపు, అంటే D10కు ఉన్నంత హైపు ఇప్పుడు డీ జోడికి లేదు. సో దానికి ఏంటి కారణం అంటారు మీకు తెలిసినంతవరకు? అంటే దాన్ని జడ్జ్ చేయలేమండి మనం యాక్చువల్గా, దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పే ఇది కూడా నాకు లేదు టు బి ఫ్రాంక్. ఎందుకంటే పోయినసారి ఒక్కొక్క ఎపిసోడ్ వీక్లీ ఒక ఎపిసోడ్ వస్తుందంటే ప్రేక్షకులు ఎదురు చూసేవాళ్ళు, నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుంది, ఎప్పుడు వస్తుంది. అంత హైప్ తీసుకొచ్చిన D10 ఇప్పుడు డీ జోడి ఎందుకు అంత హైప్ లేదండి. ఇప్పుడు ఎప్పుడైనా ఒక్కడు ఉండడం వేరు, ఇద్దరు ఉండడం వేరు. D10 అనేది సోలో కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కడే, సో ఇలా చూడగానే నరేష్ గారు అలా అంటే జావేద్, అలా అంటే ఇది అని చెప్పేసి గుర్తుపెడతారు. ఇప్పుడు ఇద్దరు ఉండేటప్పుడు ఇతను నరేష్ జావేద్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ ఎలా అయితే ఉండిద్దో, డీ జోడీ ఈ D10 ముందర D9 కూడా డీ జోడీని, అది టాప్ మనకి 8 టాప్ 6 ఆ టైం వచ్చేంత వరకు మనకి కంప్లీట్గా మనం వీళ్ళు కంటెస్టెంట్స్ అని మనం కూడా నోటిఫై చేసుకోలేము. కానీ హైప్ అనేది అది మనకు తెలియదు, లైక్ కానీ నోటీస్ అవ్వడానికి అయితే అది టాప్ 8 ఆ టైంకి వచ్చేసేటప్పటికైతే పక్కా జనాలకి నోట్ అయిపోతారు. ఎందుకంటే ఇద్దరు ఉన్నారు, ఒకళ్ళు సోలో ఉన్నారంటే అది బిఫోర్ ద D10కి ముందు జోడీ కూడా జరిగింది, మళ్ళీ అది కూడా చాలా సూపర్గా మస్తు హైప్ తీసుకొచ్చింది, రేటింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఈక్వల్ టు ఇంతకుముందు ఏదో జబర్దస్త్ షో ఉందో, అంతకుముందు పటాస్ షో ఉందో, సో దానికి ఈక్వల్గా రేటింగ్ కూడా వచ్చింది. సో అంతకుముందు ఆ డీ జోడీ ఎంత సూపర్గా హిట్ అని మీకు తెలుసు. సో ఇప్పుడు ఎందుకు అంత హైప్ తగ్గిపోయిందండి? స్టార్టింగ్లో ఉంది కదండి, ఇంకా కంప్లీట్గా ఇంకా ఎలిమినేషన్స్ కూడా సరిగ్గా జరిగాయి. ఆల్రెడీ ఒక 2 టీంలు ఎలిమినేషన్స్ కూడా జరిగిపోయాయి. అంటే కంప్లీట్గా ఎలిమినేషన్ అంటే చెప్పాను కదా, ఎప్పుడైనా తక్కువ మంది ఉన్నప్పుడు ఏంటంటే బాగా నోటిఫై అవుతారు. ఇప్పుడు కూడా ఏంటంటే ఇద్దరు ఉండేటప్పుడు కొంచెం టైం పడింది. డీ జోడీ టైం కూడా స్టార్టింగ్లో కంటెస్టెంట్స్ హైప్, వాళ్ళ పేర్లు ఎవరికి గుర్తులేదండి, చూస్తుండేటోళ్ళు. కానీ లాస్ట్ ఇప్పుడు మీరు సడన్గా డీ జోడీ అనగానే ఎవరికి సంకేత్, ప్రియాంక, హిమాన్షు, ఆర్చి వీళ్ళ పేరు గుర్తొస్తాయి. వీళ్ళు ఎవరు? ఫైనలిస్టులు. దాని ముందర ఉన్న చాలా తక్కువ, ఎందుకంటే జోడీ ఉండడం వల్ల. ఇప్పుడు సోలోస్ ఉండేటప్పుడు ఒక్కళ్ళే ఉంటారు కాబట్టి ఆ రాజు, బాబీ, అక్సా, తేజస్విని అలా అని చెప్పేసి నోటీస్ అయిపోతారు అలా. ఓకే, సూపర్.